దశాబ్దాల చరిత్ర ఉన్న కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఇప్పుడు సరికొత్త వైద్య విప్లవం మొదలైంది. కార్పొరేట్ ఆసుపత్రిలో లక్షల ఖర్చుతో కూడుకున్న వైద్యం ఇప్పుడు కేజీహెచ్లో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా సంతానం లేని దంపతుల కోసం IUI ల్యాబ్ ఏర్పాటు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఈ ల్యాబ్ ప్రత్యేకతలేంటి, సంతానం కోసం ఎదురు చూసే వారికి ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాలపై వైద్యుల మాటల్లోనే విందాం. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా ఉన్నటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అధునాతనమైనటువంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా IUI ల్యాబ్ని KGHలో తీసుకొచ్చారు. అసలు ఈ ల్యాబ్ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి, ఇది ఏ విధంగా పనిచేస్తుందన్న వివరాలని గైనిక్ HOD ఉన్నారు, ఆమె మాటలు తెలుసుకున్నాం. మేడం, ప్రధానంగా IUI అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? భర్తది వీర్యకణాలని భార్య గర్భాశయంలోకి మనం ప్రవేశపెట్టడం తీసుకొచ్చి, దీన్ని అసలు ప్రధానంగా జరిగే ప్రక్రియ ఇదే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అన్నది. అంటే దీనిలో రకరకాల స్టేజెస్ ఉంటాయి. మొట్టమొదట పిల్లల కోసం వచ్చేవాళ్ళు ఇన్ఫర్టిలిటీ కపుల్ అంటాం కదా, వాళ్ళు వచ్చి యాంగ్షియస్గా ఉన్న వాళ్ళు ఆభా రిజిస్ట్రేషన్ ద్వారా మనకి OP దగ్గరికి వస్తారు సేవలకి. వాళ్ళని కొన్ని ప్రిలిమినరీగా వాళ్ళు మెడికల్గా ఎలా ఉన్నారు, వాళ్ళకి మిగతా కారణాలు ఏమున్నాయి, గర్భం దాల్చడానికి ఆయనకు కానీ భార్యకు కానీ అన్ని మెడికల్ టెస్టులు కొన్ని ప్రిలిమినరీగా చేస్తాం. చేసిన తర్వాత రకరకాల కారణాలు ఉండొచ్చు దీనికి. అందువల్ల ఈ కారణాలు ఏంటి అన్నది మేము పరిశీలిస్తాం. అప్పుడు ఎవరు అర్హులు అన్నది ఎంపిక చేస్తాం. స్పర్మ్ డిపాజిషన్లో ఇబ్బందులున్నా, లేకపోతే కొన్ని రకాలుగా ఆ గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉన్న మ్యూకస్లో కొన్ని యాంటీబాడీస్ ఉండి మనకి న్యాచురల్గా ఇంటర్కోర్స్లో మనకి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇక్కడ భర్తది కలెక్ట్ చేసుకుని తర్వాత దాన్నేమో కాన్సన్ట్రేట్ చేసి ఒక పిప్పెట్ ద్వారా ఆ భార్యకి ఆ సమయం కూడా డిటర్మిన్ చేయడానికి కొన్ని టెస్టులు ఉంటాయి. మళ్ళీ అండం ఎలా వస్తుంది దానికి మందులు ఇస్తాం, అండాలు బాగా పెరగడానికి. మెచ్యూర్ అయిన సమయం చూసుకున్న తర్వాత భర్తను రమ్మని కౌన్సిలింగ్ చేసి దాన్ని ప్రవేశపెట్టడమే క్లుప్తంగా ఇదండి ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే. అయితే KGHకి పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి రోగులు ఎక్కువ మంది వస్తుంటారు. ఈ యొక్క చికిత్స అన్నది ఏదైతే ఉందో ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది ప్రైవేట్లో చేసుకుంటే. ఇక్కడ అందిస్తున్న దానివల్ల ఎలా పేషెంట్లకి బెనిఫిట్ అవుతుంది మేడం? ART అంటే IVF అని అలా సినానిమస్గా అనుకుంటారు. కాదండి, టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఆ లెవెల్ లేదు. ఇది ఓన్లీ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే లెవెల్ 1 ART. దీనికి పరికరాల్లో కూడా మాకు ఓల్డ్ స్టూడెంట్స్ ఎంకోజా వాళ్ళు కూడా కొంత చేశారు. దానివల్ల మేము పేషెంట్ల కపుల్కి ఏ రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు అన్ని స్క్రీనింగ్ టెస్టులు అవుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అన్ని సేవలు ఉచితం అండి. 10 నుండి 15% వాళ్ళు ఉంటారండి ఓపీకి వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో ఎంపికైన వాళ్ళు దీనివల్ల బెనిఫిట్ వస్తుంది అన్న వాళ్ళకి పూర్తిగా ఇది చాలా ఉపయోగకరం అండి. IUI చికిత్స చేయించుకుంటున్న వాళ్ళకి ఏమైనా ఇంజెక్షన్లు మందులు అవసరం అవుతాయా? ఈ IUI చికిత్స చేయించుకోవడానికి ముందుగా భార్యని భర్తని ఇద్దరిని పరీక్షలు అన్నీ చేసేసిన తర్వాత భర్త యొక్క వీర్య పరీక్ష అంతా బాగుందా లేదా చెక్ చేసుకుంటాము. సో ఆ పరీక్ష కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఈ భర్త యొక్క వీర్య కణాలు అన్నీ బాగున్నాయి, లేదంటే ఆ కణాలు ఏమైనా తక్కువగా ఉంటే ముందు వాళ్ళని దానికి సంబంధించిన యూరాలజీ డిపార్ట్మెంటు జనరల్ సర్జరీకి రిఫర్ చేసేసి వాళ్ళు హస్బెండ్ని మొత్తం చెకప్ అంతా చేసేసి దాన్ని బట్టి వాళ్ళకి ఏ మందులు అవసరమవుతాయి అవన్నీ రాస్తారు. అవన్నీ కూడా వాళ్ళు వాడుకొని మళ్ళీ మన దగ్గరికి చెకప్కి వస్తారు. తర్వాత భార్యకి మనము ఇక్కడ పరీక్ష చేస్తాం, అంటే ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటాం. తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ పెట్టాలా, న్యాచురల్ సైకిల్ IUI అంటారు. అంటే న్యాచురల్గా ఏ మందులు వాడకుండా కూడా మనం IUI అనేది చేయొచ్చు. వేరే హస్బెండ్కి మాత్రమే ప్రాబ్లం ఉండి వైఫ్కి ప్రాబ్లం లేని వాళ్ళకి న్యాచురల్ సైకిల్ IUI అంటారు. ఈ ఫిమేల్స్లో కూడా ఎక్కువ PCOD ఒకటి, ఈ థైరాయిడ్ అనేది ఉండడము. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో అండం విడుదల అనేది సరిగ్గా ఉండదు. సో అలాంటి వాళ్ళకి అండం పెరగడానికి టాబ్లెట్స్తో అవ్వకపోతే ఇంజెక్షన్స్ కానీ కోర్సు, ఈ మందులన్నీ కూడా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్స ఎవరైతే చేయించుకుంటారో సాధారణంగా మనకున్నటువంటి డేటా ప్రకారము ఎంత మేర సక్సెస్ రేట్ అన్నది ఉంటుంది మేడం? 12 నెలల్లో దాదాపుగా అందరూ ప్రెగ్నెన్సీకి వస్తుంది. వీళ్ళల్లో మామూలుగా 10% అంటే 8 నుంచి 9% వరకు అసలు ఏ మందులు వాడకుండా ఒక్క సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. IUIలో దీనికి డబల్ ఉంటుంది. అంటే తయారైన పిండాన్ని గర్భసంచిలో పెట్టడాన్ని IVF-ET అంటాం. ఇది పిండమేమి లోపల పెట్టాం, వీర్య కణాలు మాత్రమే లోపల పెడతాం.
న్యాచురల్ సైకిల్ కన్నా 20% సక్సెస్ ఉంటుంది. ఈ చికిత్స చేయించుకున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమైనా పర్టికులర్ దీనికి సంబంధించిన ఏదైనా కోర్స్ ఉందా మేడం? మామూలు వాళ్ళు తీసుకునే జాగ్రత్తలే, దీనికేం ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటే ఏమీ ఉండవు. అన్ని పనులు బాగానే చేసుకోవచ్చు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఈ చికిత్సని కేజీహెచ్లో కేవలం ఉచితంగా పేద మధ్య తరగతి ప్రజలకు అందిస్తున్నామని, ఎవరైతే అవసరం ఉందో వారంతా కూడా చేయించుకోవచ్చని కూడా వైద్యులు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.